UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అడ్డగోలుగా కేసు నమోదు చేసి ముంబైకి చెందిన నటిని అరెస్ట్ చేసిన వ్యవహారంలో ఏపీ పోలీసులు నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఏదో ఒక కేసు పెట్టి బుక్ చేయాలనే తొందరలో వారు తప్పటడుగులు వేసినట్లు స్పష్టమవుతుంది. అదెలా అంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తన 5 ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు బాలీవుడ్ నటి ఫోర్జరీ పత్రాన్ని సృష్టించిందని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగానే కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ముంబై వెళ్లి అరెస్ట్ చేశారు. ఆమెకి వ్యతిరేకంగా ఫోర్జరీ కేసులో సాక్ష్యాలు సృష్టించడంలో వైసీపీకి సన్నిహితుడైన ఓ న్యాయవాది కీలక పాత్ర పోషించారు. పోలీసులకు ఆయనే దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు జగ్గయ్యపేటలో 5 ఎకరాల పొలాన్ని నటికి అమ్మినట్లు, అందుకు 50 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నట్లు 100 రూపాయల స్టాంపు పత్రంపై ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ పత్రాన్ని చూపించి భూమి అమ్ముతానని కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం యనమల కుదురుకు చెందిన బోరుకాటి భరత్ కుమార్, మువ్వ మండలం కోసూరుకు చెందిన చింద వీర వెంకట నాగేశ్వరరాజుల నుంచి అడ్వాన్స్ గా 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చామంటున్న నాగేశ్వరరావు అనే వ్యక్తి విద్యాసాగర్ తండ్రి, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావుకి శిష్యుడు. గతంలో తన సొంత డబ్బులతో నాగేశ్వరరాజును కోసూరు సర్పంచ్గా ఆయన గెలిపించారు. ఇక బోరుకాటి భరత్ కుమార్ అనే వ్యక్తి నాగేశ్వరరావు అల్లుడు కావడం గమనార్హం. విద్యాసాగర్ కు అంత సన్నిహితులను ముంబైకి చెందిన ఆ నటి ఆశ్రయించి భూమిని అమ్ముతానంటూ చెప్పి ఎలా అడ్వాన్స్ తీసుకుందో పోలీసులకే తెలియాలి. బాలీవుడ్ నటి రెడీ చేయించిందని పోలీసులు చెప్తున్న ఫోర్జరీ డాక్యుమెంట్ నెంబర్ 8088714164 ముంబైలో కొనుగోలు చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో రాజేంద్ర, సునీల్ అనే 2 వ్యక్తుల సాక్షి సంతకాలు చేసినట్లు ఉంది. ఈ పత్రంలో పేర్కొన్న అడ్రస్ ఉన్న ఇంటిని తాను 2020లో కొన్నానని నటి చెప్తుంది. కానీ 2018వ సంవత్సరంలోనే విద్యాసాగర్ సంతకంతో నటి తయారు చేసిందంటున్న ఫోర్జరీ డాక్యుమెంట్ లో 2020లో కొన్న ఇంటి వివరాలు ఉండడం గమనార్హం. పాత తేదీతో తనను కేసులో ఇరికించేందుకు తప్పుడు పత్రాన్ని సృష్టించారని చెప్పడానికి ఇదే ఆధారమని ఆమె చెబుతుంది. తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని మార్చి 28వ తేదీన ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై విజయవాడ సిపి రాజశేఖర్ బాబు రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.